పెళ్లి పుస్తకం. ఎక్కడికి వెళ్ళాలో తెలియని మనకి ఆ స్వామియే ధైర్యంగా నీడగా మారాడు. అలాగే సిద్ధు విషయంలో అమ్మగా నేను రక్షణగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడున్నా తిరిగి ఇంటికి రావడానికి కారణంగా నేను మారాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా ప్రతి మాటని నువ్వు సమర్థించావు కదమ్మా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయమ్మా. జీవితంలో ఇంకెప్పుడు నీ మాట నేను జవదాటను. కానీ నందు మాటలు, అతని ప్రవర్తన. అమ్మా, అవేం నువ్వు లెక్క చేయొద్దు. నేను కూడా ఆ మనిషిని పట్టించుకోను. అమ్మా, ఇప్పుడు మనం వెళ్ళేది కేవలం సిద్ధు కోసమే. ప్లీజ్ అమ్మా. పంతులు గారు, ఇన్ని రోజులు గర్భగుడిలో స్వామివారు కళ్ళ ఎదురుగా మీరు మాకే కష్టం రాకుండా కాపాడారు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు తీసుకున్న నిర్ణయంతో పోల్చుకుంటే నేను చేసే సాయం ఏపాటిదమ్మా. అన్నమాట కన్నా పంచే ప్రేమే ముఖ్యమని ఆ కుటుంబంలో సమస్య తీర్చడానికి నువ్వు వెళ్తున్నావు చూడు. నీ ఆశయము, నీ ఆలోచన చాలా గొప్పగా ఉన్నాయమ్మా. చెప్పకుండా బయటికి వెళ్ళినందుకే ధర్మకర్త గారు కోపడ్డారు. అలాంటిది ఇలా వెళ్ళిపోతున్నందుకు మా మీద కోపం మీ మీద చూపిస్తారనే బాధగా ఉంది. ధర్మకర్త గారు అడిగితే నేనేదో ఒకటి చెప్పుకుంటాను. మీకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. వెళ్ళొస్తామండి. సరేనమ్మా, జాగ్రత్త. సిద్ధు కోరినట్టే సాక్షిని తీసుకురావాలనున్నా ఆమె జీవితం గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నాను. సాక్షి వాళ్ళ అమ్మగారికి కూడా ఇక్కడికి రావటం ఇష్టం లేదు. పరిష్కారం తెలిసి కూడా సమస్యతోనే ఆగిపోతున్నాను. సాక్షి మనసు మారింది. సమస్యను వెతుక్కుంటూ పరిష్కారమే వచ్చింది. చూసావా సాక్షి, మనం రావడం ఇష్టం లేక మొహం చూడు ఎలా తిప్పుకున్నాడో. సాక్షి, భారతి గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గుడిలో దేవత కరుణించింది. మా ఇంటికి దేవత లాంటి నువ్వు తిరిగొచ్చావు. లోపలికి రండి. ఎక్కడే ఆగిపోయారే? తలుపు తీసి మొహం తిప్పుకుంటే వద్దు వెళ్ళిపోమంటారేమో అనుకున్నాం. మీరు రావాలని కోరుకున్న వాణ్ణి వద్దని ఎలా అంటాను? మేమే మీకోసం రాలేదు, సిద్ధు కోసం వచ్చాం. నేను వస్తేనే తిరిగి వస్తాడని గుమ్మంలో రాశాడని ఆంటీ గుడికొచ్చి చెబితే సిద్ధు బాధని ఆలోచనని నేను అర్థం చేసుకుని వచ్చాను. నేను కోరుకున్నది కూడా సిద్ధు కోసం నువ్వు రావాలనే సాక్షి. ఇంతకు ముందు కూడా సిద్ధు కోసమే వచ్చాను. కానీ ఇప్పటికీ అప్పటికీ తేడా మీరు మీ మనస్తత్వం అన్న విషయం మీరు మర్చిపోకండి. అమ్మ సాక్షి, జరిగిందేదో జరిగిపోయింది.
మీ కోపాలు మనస్పర్ధలు అన్నీ పక్కన పెట్టి సిద్ధు కోసమే ఆలోచించండి. అంతకు మించి ఎవ్వరూ ఏం చేయనక్కర్లేదు. ఆ మాట మీ అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. మనసులో ఒకటి పైకొకటి మాట్లాడడం ఆయనకి బాగా అలవాటు. సాక్షి, ప్లీజ్ దయచేసి గతాన్ని వదిలే. దాని గురించి మన మధ్య ఏ డిస్కషన్ వద్దు. నేనన్న మాటలకి అందరి ముందు క్షమాపణ చెప్తున్నాను. నందు, నువ్వు మీ అత్తయ్య బ్రతిమాలితే ఇక్కడికొచ్చాం. మమ్మల్ని ఈ రోజు నుంచి ఒక్క మాట అనడానికి వీల్లేదు. సూటిపోటి మాటలతో అవమానించకూడదు. లేదండి, అలా ఎప్పటికీ జరగదు. నాది హామీ. మా అల్లుడి తరపున నేను చెప్తున్నాను, మీరు సిద్ధు మీద ప్రేమతో వచ్చారు. ఇక్కడున్నన్ని రోజులు ఒక్క మాట కూడా పడకుండా చూసే పూచి నాది. సాక్షి మ్యామ్, రెడ్డి, సిద్ధు మిమ్మల్ని ఎంత లవ్ చేస్తాడో తెలిసి కూడా మీరెందుకు వెళ్ళిపోయారు? ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు వచ్చినట్టు సిద్ధుకి తెలిస్తే ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాడు. మేం వచ్చింది అందరూ కోరుకునేది అదే టెడ్డీ. అమ్మ సాక్షి, భారతి గారు, మీరు లోపలికి రండి. మా అమ్మ ఇంటికి వచ్చేసిందా? ఇది పద్ధతి కాదు బాబు. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? సిద్ధు కోసం సాక్షి తిరిగొచ్చినా నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏం బాగోలేదు. నా కళ్ళ ముందు నువ్వు అన్నేసి మాటలు పడుతూ ఉంటే చూస్తూ వింటూ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అత్తయ్య, ప్లీజ్ అన్నీ ఈ క్షణమే మర్చిపోండి. నేను కూడా అదే చేస్తున్నాను. అప్పుడే మీకు నాకు ఏ బాధ ఉండదు. ఇప్పుడు మీరు నిజం చెప్పినా అవకాశం కోసం చెప్తున్న అబద్ధంలా ఉంటుందే తప్ప వాళ్ళిద్దరూ అర్థం చేసుకోలేరు. సరే బాబు, నీ ఇష్టం. అంటే ఇది అంతా నీ వలనే. గటికుడు యువరాజా, మొత్తానికి కోరుకున్నది సాధించాం. సమయానికి నా ఆస్థాన విద్వాంసులు లేరు గాని, లేదంటే మంగళ వాయిద్యాలు, డోలు, సన్నాయి, మోతలతో సంబరాలు చేయించేసేవాడిని. ఎప్పుడు లేని వాళ్ళ గురించో చెప్తావేంటి తాతయ్య? నాతో లేని వారి జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. అందుకేనేమో అలా మాట్లాడుస్తుంటాను. నా గురించి వదిలే గాని, ఇంకా నువ్వెందుకు పొదల్లో కుందేల్లో దాక్కోవడం? అడవిలో సింహంలాగా ధైర్యంగా ధీమాగా లోపలికి వెళ్ళండి. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటం నా తప్పు. పప్ప అమ్మని మళ్ళీ ఏమీ అనకుండా ఏదో ఒకటి చేయాలి.